నేను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక్కసారి మీ వర్తమానం వినుటకును, ధ్యానించుటకును, ప్రకటించుటకును ఈ సమయమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, అర్థవంతమైన తండ్రి మాటలు మీ పిల్లలకు వినిపించడానికి మా అందరితో మీరు ఉండండి. మా బలహీనతలను, మా సమస్యలను, మా పోరాటములు అన్నీ తండ్రి మీ చెంతన విడిచిపెడుతూ తండ్రి మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ మా అందరికీ కావలసిన తండ్రి మరికొన్ని సంగతులు అందిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. కొన్ని విలువైన సంగతులు జాగ్రత్తగా విందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన. ఇక ఈ నెల గతిస్తే ఇక మనకు వచ్చేది ఇక డిసెంబర్ నెల. ఆ నెల దాటితే మనకు వచ్చేది ఒక 10 రోజుల్లో సెమినార్. ఈ నేషనల్ సెమినార్ కొరకు అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆ సెమినార్లో ఎవరెవరు ఏ గంభీరమైన పాత్రలు పోషించాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. గతించిన సంవత్సరం మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని కోపం ఇచ్చిన కొంతమంది గారాబం బ్యాచ్ తయారయ్యారు. అలాంటి వద్దు. మీరు ఇప్పుడే కమిట్ అవ్వండి. అన్న మేము ఈ పని చేస్తామని. ఇంకా ఆ డిపార్ట్మెంట్లోకి ఇంకెవరు రారు, ఆ పని మీరే చేయొచ్చు. అలాగే ఈ భారభరితమైన ఈ సెమినార్లో కొన్ని లక్షల రూపాయల యొక్క ఖర్చు ఉంటుంది. మనసుకో లక్ష్యం మనం అడగం, కానీ మీకు తోసిన కష్టార్జితంలో ఎంతో కొంత ఇవ్వాలనుకుంటే ఎప్పటి నుంచి కూడబెట్టండి. మరి ఇక్కడి నుంచి ఈ నెల నుంచి ఇంకా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఉంది ఒక ఫెస్టివల్ ఆల్రెడీ. ఈ పనికి మాలిన ఫెస్టివల్కి మీ డబ్బుని ఖర్చు చేయకండి. ఈ సీజన్లో మీ విలువైన ధనాన్ని ఖర్చు చేయకండి. దేవుని పనికి ఏదన్నా ఇవ్వాలనుకుంటే కాస్త దాసించి మీ ఖర్చుల్లో కొన్ని తగ్గించుకొని దేవుని సేవకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవ ప్రకటన ఏంటంటే, మ్యాక్సిమం మనం ఇక్కడ త్వరగానే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇలాకాలో చాలామంది డిస్టర్బెన్స్ ఉందని మనకి కంప్లైంట్స్ ఇస్తున్నారట. త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. నేను కూడా త్వరగా రావాలని ప్రార్థన చేయండి. నాకు శనివారం మీటింగ్స్ ఉండకూడదని. సరే, ఇక వాక్యాన్ని విందాం. నిజానికి ఈరోజు ఒక ఉన్నతమైన వర్తమానం చెప్పాలనుకున్నాను, కానీ అది దేవుని చిత్తం కాదు. మరొక వర్తమానం చెబుదాం. లూకా సువార్త, లూకా సువార్త, లూకా సువార్త. అందరూ బైబిల్ తీయాలి. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుండి 29వ వచనాల వరకు. ఆయన గ్రంథము చుట్టి పరిసారణకి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరు చూడగా, ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన వారిని చూసి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుమని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యమును చేసితివో మేమింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పెదరని. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెబుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలల ఆకాశం మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలు అనేక మంది ఎదవరాండ్లు ఉండినను
ఏలియా సీదోనులోని సారేపత్ అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీయుల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడదోయవలనని తమ పట్టణములో కట్టబడిన కొండ పేటు వరకు ఆయన తీసుకొని పోయిరి. అయితే వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయాను. ఆగుతాం. ఎప్పుడైనా ఒక వాక్యాన్ని మనం చదివితే ఆ పారాను చూసారా, దాన్ని కంటిన్యూగా చదవాలన్నమాట. కొన్నిసార్లు మనకి పారాగ్రాఫ్గా కనబడుతుంది, కొన్నిసార్లు సందర్భం, కొన్ని అధ్యాయాలు నడుస్తుంది. ఆ సందర్భానుసారంగా వాక్యము చదవాలి, ఆ సందర్భానుసారంగా వాక్యాన్ని బోధించే వాళ్ళు బోధించాలి. శిలక జ్యోతిష్యంలో వచనాలు శిలక జ్యోతిష్యంలో ఆ కార్డ్స్ అత్తేస్తుందిగా చిలక, అలా నచ్చిన రెఫరెన్స్ తీయకూడదు, పారా అంతా వివరించాలి. దాన్ని రైట్ థియలాజికల్ గాస్పల్ లేదా రైట్ థియలాజికల్ టీచింగ్ అంటారు. దాన్ని ఆ విధముగానే చదవాలి, ఆ విధంగానే బోధించాలి. ఒక పారాన్ని కంటిన్యూ చేయాలి. లేదా వేరే వచనాలు మనం ఎక్కడైనా ఎత్తామనుకోండి, ఆ వచనం చుట్టూన్న సందర్భం మొత్తం వివరించాలి. దీన్ని ఆరోగ్యకరమైన బోధ అంటారు. సందర్భం లేకుండా ఇష్టానుసారమైన వచనాలు తీసి మాట్లాడామనుకోండి, కాస్తంత వాక్యంలో లోతున్న వాళ్ళు వీళ్ళకి బోధించడం రాదని ఇట్టే పసిగడతారు. కాబట్టి ఇది ఒక మెలుకు మీరు పెట్టుకోండి, రేపు పొద్దున మీరు కూడా బోధించే స్థాయికి మీ పరిస్థితుల్లో రావచ్చు. ఓకే, చదివిన సందర్భంలో 2 విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆశ్చర్యం నుండి ఆగ్రహానికి ప్రజలు లోనయ్యారట. ఏం ఆశ్చర్యానికి గురయ్యారు? ఈయన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారట. కింది వచనంకి వచ్చేసరికి ఏం జరిగింది? ఆశ్చర్యపడిన ఆ ప్రజలే ఆగ్రహానికి గురైపోయి కొండ మీద నుంచి గెంటేయాలనుకున్నాడు. వాక్యం చదివే విధానం అర్థం అవ్వాలంటే, ఆశ్చర్యపడి ఆనందపడిన వారే వెంటనే మరలా ఆయన ఎందుకు చంపేయాలనుకున్నారు? ఈ 2 వచనాల మధ్య కూర్పు ఏదో ఉంది. ఈ 2 వచనాల మధ్య ఏదో పరిస్థితి జరిగింది. ఆ 2 వచనాల మధ్య వాళ్ళకి నచ్చని మాట, గెట్టని మాట ప్రభు ఏదో ఉటంకించాడు. అది మనం పట్టుకోవాలి. పైగా కామన్గా మనం గమనించాల్సిన మరొక మాట ఏంటంటే, ఈరోజు పొగిడే నోర్లే రేపు మనల్ని మరలా పెడతారు. మీరు సూపర్ అన్నోళ్ళే ఆడు డోపర్ రా అంటారు. అంతే, పబ్లిక్ అదో రకం. మనుషుల పొగడతలు ప్రభు నమ్మొద్దన్నాడు. మనుషులు పొగిడినప్పుడు పొంగిపోవద్దన్నాడు. మనుషులు ఈరోజు అదే నోటుతో మంచి అంటారు, అదే నోటుతో రేపొద్దున్ని ఎడల కీడు కూడా కోరతారు. అంతే, మనుష్యుడు అన్నవాడు నిలకడలేనివాడు, వాడికి స్టాండింగ్ ఉండదు. కాబట్టి వాళ్ళు పొగిడారని పొంగిపోవద్దు, వాళ్ళేదో అన్నారని పునుగుపోవద్దు. వాళ్ళ మాటలు మనం బేరే చేసుకుంటూ బతకాలనుకుంటే ఈ సమాజంలో మనం బతకలేం. ఎందుకంటే ఎవరినో నచ్చేలా, ఎవరినో మెప్పించేలా మనం బతకాల్సిన అవసరం లేదు. ప్రభువుకు నచ్చేలా మనం బతకాలంతే. ఎందుకంటే ఈరోజు మనల్ని మంచి అన్న వాళ్ళే రేపొద్దున మంచోళ్ళు కాదంటారు. అందుకే వీళ్ళ కొలతలు మనకు అనవసరం. వీళ్ళ కొలతలు వేసుకుంటూ కూర్చొని అనుకోండి, రేపొద్దున మనకు బీపీ షుగర్లు వచ్చేసి రాత్రులు నిద్రలు పట్టక, తిన్నది అరక్క, పిప్పిపోలు బాధలు, అరికాలు మంటలు, మోకాలు సలుపులు ఇవన్నీ ఎక్కువైపోయి బెంగ పెట్టుకుని చచ్చిపోతాం. ఎందుకంటే ఈ మనుషుల్ని వెనకేసుకు రావడం అంత మంచిది కాదు. ఉన్నంతకాలం బాగానే ఉంటారు. ఏదన్నా తేడా వచ్చింది అనుకోండి, సొంత కుటుంబీకులే చెప్పండి మన మీదకి తిరగబడిపోతారు. అందుకే
యేసుక్రీస్తు వారి మీద తిరగబడుతున్నది ఎవరెవరో కాదండి, సొంత ఊరోళ్ళు. పైగా సొంత ఊరు ఏ ఊరంటే నజరేతు. ఏ ఊరు? నజరేతు. నజరేతులో ఏం జరిగింది? ఇటు సొంతూరులే ఆయన చంపేయాలనుకోవడం ఏంటి? చంపేస్తారు. సొంతూరులు ఇటు సొంతూరు కూడా చంపేస్తారు. ఎందుకు చంపేస్తారు? విషయం అర్థమైతే ఎందుకు చంపేస్తారో నీకు అర్థం అవుతుంది. అప్పుడప్పుడు మనం మాట్లాడుకునే మాటల్లో మీరు గమనించారా, ఎవడండి వీడికి ఇంత కీడి చేసిందంటే క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ చేశాడు అంతే. క్లోజ్ ఫ్రెండ్సే, క్లోజ్ సర్కిలే, ఓన్ ఫ్యామిలీ మెంబర్సే మనల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేస్తారు. సొంత ప్రజలే యేసు ప్రభువుని చంపేయాలనుకున్నారు. ఏంటి గలిలయ, ఇజ్రాయేల్, తర్వాత అడ్రస్లు పక్కన పెట్టండి, సొంత ఊరు, అదే ఊరు. పైగా సొంతింటోళ్ళు ఆయన ఏమన్నారట, మా వాడికి కొంచెం మైండ్ లూజ్ అండి అన్నారట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారిని సొంత ఊరోలే చంపాలనుకుంటే, యేసుక్రీస్తు వారిని సొంత వారే మా వాడికి కొంచెం మైండ్ సరిగ్గా ఉండదంటే, నేను అడుగుతున్నాను, మనం యేసుక్రీస్తు వారి కన్నా గొప్పలం అని చెప్పండి. ఆయన్ని అలా చేయాలనుకున్నారంటే మరి మనల్ని ఏం చేస్తారు? మొత్తానికి నిద్రకుండా చేస్తారు మనల్ని. కాబట్టి జాగ్రత్త. ఈ సందర్భంలో కొన్ని విలువైన వాక్యాలు ఉన్నాయి. ఏం జరుగుతుందంటే ఒకసారి నెమరేసుకుంది ఈ సందర్భాన్ని. ఆయన నజరేతునకు వచ్చెను. 16వ వచనం చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. ఆగుదాం. ఆయన పెరిగిన నజరేతుకు వచ్చినంటే మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు? బాప్టిజానికి 30 ఏళ్ళ వయసు అప్పుడు వెళ్ళాడు. బాప్టిజానికి 30 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు ఎక్కడున్నాడు? నజరేతులోనే ఉన్నాడు. కొంతమంది ఏమన్నారంటే లేదు కాశ్మీర్ వచ్చేసారన్నారు. వీళ్ళు వచ్చి మరి ఆ టైంలో వీళ్ళు బతుకున్నారనమాట, అందుకు కాశ్మీర్ వచ్చేసాడు. కాశ్మీర్ ఎలా వచ్చాడంటే హిమాలయాల మీద ఎడ్లు బండి వేసుకుని వచ్చేసాడట. మరి వింటున్నాం కాదని మన చెవిలో పువ్వులు ఎడ్డం మానేసి ఏకంగా ఈ మధ్య కొమ్మలు, చెట్లు, కొన్ని మాట్లాడేవాళ్ళు సాదాసీదా మనుషులు కాదండి, సొసైటీలో మేధావులని పిలువబడిన మేధావులు ఆవుల్లా మాట్లాడుతున్నారు. అదేంటి? ఇదిగో చూడండి, ఇదే వచ్చిన కొన్ని సినిమాలు పెట్టారండి, కొన్ని క్లిప్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇదే వచ్చిన ఆ పనికిమాలిన సినిమా, ఆ పనికిమాలిన సినిమానికి మళ్ళీ రెఫరెన్స్ కొటేషను. ఏమని కొటేషన్ పెడుతున్నారంటే, ఇదిగో పరిశుద్ధుడైన యేసుప్రభు వారు కూడా 12 ఏళ్ళప్పుడు ఆయన ఊరిలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా 30 ఏళ్ళు లేదా 30 ఏళ్ళ తర్వాత నజరేతుకు వచ్చాడని బైబిల్ ఉంది. 12కి మధ్యలో 30కి మధ్యలో ఎక్కడా కనబడలేదంటే ఈ 18 ఏళ్ళు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? తెల్దు అన్నమ్మ. కాశ్మీర్ వచ్చాడు అన్నారు. ఎక్కడికి వచ్చారట? తమిళనాడు వచ్చాడు. తమిళనాడులో ఆయనకు చుట్టాలు ఉన్నారు తెలుసా అంటారు. మొన్న వెళ్ళాను తమిళనాడు, ఎవరికి కనబడలేదు మాకు. తమిళనాడులో చుట్టాలు ఉన్నారంటారు, ఏవో చెప్తారని కథలు. ఎందుకంటే సందర్భానుసారమైన వాక్యాలు మనకు తెలియకపోతే ఈ కథలన్నీ మనకు ఆశ్చర్యంగా ఉంటాయి. కాబట్టి బయటోడు చెప్పితే వినే స్టేజ్లో ఒక క్రైస్తవుడు ఉండకూడదు. మనం చెబితే బయటోడు వినే స్టేజ్లో మనం ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. మొన్న మధ్య ఒకడు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఏమంటున్నాడంటే, హిస్టరీలో మీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఇలా ఉంది అన్నాడు. అలా ఉందా అన్నాను నేను. ఓకే మాట అడిగాను. అలా ఉంటే సరే అసలు హిస్టరీ అంటే ఏంటి అని అడిగాను. ఆ హిస్టరీ అంటే ప్రతులు అంటున్నాడు. హిస్టరీ అంటే ప్రతులు అని ఎవడు చెప్పాడు? మిమ్మల్ని అడుగుతున్నాను. హిస్టరీ యువర్ స్టోరీ కాదు. హిస్టరీ అంటే ఏంటి? హిస్టరీ అంటే చరిత్ర అనకూడదు. హిస్టరీ అంటే చెప్పలేదు ఆయన. చూసారా, రకరకాల మనుషులు ఉంటారు. హిస్టరీలో ఎలా ఉందంటే హిస్టరీ అంటే ఏంటి? గజకర గోకర్ణ గారు 70 చెబుతారు, అది హిస్టరీ అవుద్దా? ఎవడికి నచ్చింది వాడు రాసేస్తాడు, అది హిస్టరీ అవుద్దా? హిస్టరీకి డెఫినేషన్ ఉంది. అతగాడు అడిగాడు, నేను చెప్పలేదు. ఎందుకంటే ఒక రోజు వస్తాడు మళ్ళీ అదే మొదటి ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు చెప్పి హిస్టరీ అంటే ఏంటి అని. హిస్టరీ, ఇది హిస్టరీ, ఇది చరిత్ర అని దాన్ని ఎలా డిక్లేర్ చేయాలి?
దానికి ఒక ప్యాట్రన్ ఉంది, దానికి కోర్టు డెఫినేషన్ ఉంది. ఇది చరిత్ర అని చెప్పడానికి ఒక అర్థవంతమైన నిర్వచనం ఉంది. అది తెలియాలి. ఈ చరిత్రలో లేని ఈ సంగతులన్నీ ఎత్తి చెత్త మాట్లాడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నజరేతు వచ్చేసి, నజరేతు నుంచి కాశ్మీర్ వచ్చారు. నో, ఆయన నజరేతే ఉన్నాడు, నజరేతులో పెరిగాడు. 30 ఏళ్ళ తర్వాత యోర్దాను నది దగ్గర బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళాడు. ఆ యోర్దాను నది దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? డాక్యుమెంట్ ఉంది. ఎందుకు వెళ్ళాడంటే అక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను బాప్టిజాలు ఇస్తున్నాడు. ఈయనకి బాప్టిజం దేనికి? ఎందుకు ఈయనకి బాప్టిజం అంటే ఆయన ఇశ్రాయేలీలకు కనుపరచబడాలి, ఆయన ఇశ్రాయేలీలకు బాహాటము చేయబడాలి. అంటే బాప్టిజం ఇచ్చే యోహానుకు కూడా ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ఏంటంటే నీ పరిచర్య ఎప్పటి వరకు అంటే నీ వెనకున్నవాడు ఎలుగులోనికి వచ్చేంత వరకు. నీ వెనకున్నవాడు ఎలుగులోకి వస్తున్న వ్యక్తి ఈయనే అని నువ్వు ఎప్పుడు డిక్లేర్ చేయగలవంటే నువ్వు ఇస్తున్న యోర్దాను నది దగ్గర ఆయన బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు పామురము, పరిశుద్ధాత్ముడు పాముర ఆకారంలో ఎవరి మీదకైతే దిగుతాడో ఆయనే ఇశ్రాయేలు ఎదురు చూస్తున్న మెస్సయ్యా. ఇది నీ దర్శనం. ఆయన బయలుపరచబడడానికి బాప్టిజం తీసుకోవాలి. ఈ రెండూ జరగాలి ఇశ్రాయేలు విమోచన కొరకు. ఇది జరగాలి. ఇది జరిగే టయానికి యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చే సమయానికి ఆయన వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. ఎంత? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఎక్కడ అంటే చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. 30 సంవత్సరాలు 2 ప్లేసుల్లో ఉన్నాడు ఆయన. ఆ 30 సంవత్సరాలు ఉన్న 2 ప్లేసులు ఏంటంటే, ఒకటి ఆయన ఇంట్లో, 2 వాళ్ళ నాన్న పనిచేసే రంపపు కొట్లో. అంతే. ఆ రెండిటి దగ్గర ఉన్నాడు ఆయన. ఆ 2 స్థలాలలో నమ్మకంగా ఉన్నాడు. ఎందుకు ఆ 2 స్థలాలు నమ్మకంగా అంటున్నానంటే మనమందరం ఉండేది కూడా 2 స్థలాల్లోనే ఉంటాం. ఉంటే ఇంట్లో ఉంటాం, లేదా మనం పనిచేసే స్థలంలో ఉంటాం. అక్కడైనా దేవునికి ఎలా ఉన్నామో తెలుస్తాం, ఇంట్లో అయినా ఎలా ఉన్నామో దేవునికి తెలుస్తాం. ఈ 2 స్థలాల్లోనే దేవుడు యేసుక్రీస్తు వారిని సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఎప్పటి నుంచి ప్రభు అంటే 30 ఏళ్ళ నుండి ఆనందిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళ నుండి ఆనందిస్తున్నాను. 30 ఏళ్లలో ఏం ఆనందం ఉందంటే ఇంట్లో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు, కొట్లో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు, ఎక్కడ ఉన్న ఈ 2 స్థలాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. 30 ఏళ్ళ నుండి ఆనందిస్తున్నాను. అంతే. బాప్టిజం తీసుకున్నాడు. ఆయన పరిచర్య చేయడానికి బయలుదేరిపోయాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆత్మ బలముగా ఆయన అరణ్యానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ ఆత్మ యొక్క నడిపింపు, ఆ పరీక్షాకాలం ముగిసిన తర్వాత ఆయన గలిలయ వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా చెప్పాలండి, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త యాత్ర ఎలా జరిగిందో కొన్ని ఎపిసోడ్స్గా మనం చెప్పుకుంటే కానీ ఆ మినిస్ట్రీ మనకు అర్థమవుతుంది. మొత్తం సువార్తలన్నీ ఒక లైన్ మీద తీసుకురావాలి. అంతే. ఆయన అరణ్యం నుంచి గలిలయకు పోయాడు. గలిలయలోకి వెళ్ళిన తర్వాత ముమ్మరమైన బోధలు ఆయన ప్రారంభించాడు. కపెర్నహూము వరకు ఎన్నో వింతైన నిగూఢమైన సంగతులు బోధించడమే కాదు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన చేశాడు. ఆ టైం ఎలాంటి టైం అంటే ఆయన పేరు మారుమోగిపోయింది. యేసు ప్రభు ఈరోజు ఇదిగో ఈ నాగమల్లు తోట వస్తున్నాడు అని అంటేనట కాకినాడ టౌన్ అంతా నాగమల్లి తోట జంక్షన్కి వచ్చేసింది. అంత పేరు వచ్చేసింది ఆయనకి. లేదు యెరూషలేం మీదకి వెళుతున్నాడంట అని తెలిస్తే యెరూషలేము నడివీధుల్లోకి జనాలు వచ్చేసేవారట. ఆయన ఎక్కడికి వెళుతున్నాడంటే అక్కడికి ఆయన పేరు చెబితే చాలు బహుజనులు ఆయన్ని వెంబడించేవారట. అంత పేరు వచ్చింది ఆయనకి. ఆ తక్కువ టైంలో పేరు వచ్చింది కాదు, దేవుడు ఇచ్చాడు. మనం తెచ్చుకుంటే వచ్చేది పేరు కాదు. ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి అంత భారభరితమైన పరిచర్యలో ఆయన పేరు ముమ్మరంగా మారుమోగిపోతున్నప్పుడు అనేక జనాలు ఆయన వెంబడిస్తున్నారు. పేరు వచ్చింది. ఆ పేరు ఊరు వాడ మారుమోగింది. ఎవరు యేసుడంటే ఆ యేసు వెనకాల ఆయనకుండే అడ్రస్ ఏంటంటే ఈరోజుకి నజరేయుడైన యేసు. అంటే
ఈ యేసుప్రభు పేరు చెప్పిన వెంటనే వెనకాల ఏ అడ్రస్ చెప్తారు చెప్పండి? నజరేయుడు అంటే ఊరు పేరు, అంటే పలానా ఊరు వారు కుర్రోడు, పలానా పల్లెటూరు ఉందిగా నజరేతు, ఆ నజరేతు ఊరు వారైన కుర్రోడు చాలా అద్భుతాలు చేస్తున్నాడట, చాలా ఉన్నతమైన బోధ చేస్తున్నాడట, చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడటని ఈ బోధన సారం ఎప్పుడైతే ఊరు వాడ పాకేసిందో, ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ త్వరగా వెళ్తుంది కదండి, ఒకరి నోట అంటే ఒకటి, ఒకటి నోట అంటే ఒకటి, ఇది ఇలా త్వరగా వెళ్ళిపోయేసరికి వాళ్ళ ఊరు వాళ్ళందరూ అన్నారట, ఏయ్ ఎవరు అనుకుంటున్నారు ఆయన మా ఊరోడు అన్నారు. ఎవరు? నజరేతు వాళ్ళు. ఎవరు అనుకుంటున్నారు ఆయన? మా నజరేతు వాడు, సొంతోడు, మావాడు, స్థానికుడు, మావాడే. మీ అందరికి ఆశ్చర్యకరంగా ఉన్న వ్యక్తి మావాడే. ఇంత ఆశ్చర్యపడుతున్న ఆ ఊరికి, తాను పెరిగిన ఆ ఊరికి సడన్గా ఒక రోజు వెళ్ళాడట. అది సందర్భం ఇప్పుడు మనం చదువుతున్నాం. ఎప్పుడైతే ఆ ఊరు వెళ్ళాడో తరువాత తాను పెరిగిన నజరేతునకు వచ్చిన, అంటే ఈ 16వ వచనం చదివే సందర్భానికి అప్పటికి ఆయనకి పేరు వచ్చింది, అప్పటికి జనాల్లో ఎంబడించే కార్యం జరుగుతుంది. ఆయన బోధ ఆ రోజు స్థానిక ప్రాంతానికి ప్రజడడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఇదిగో ఆయన ఊరు వచ్చిన వెంటనే ఆ ఊరు ఆయన్ని గుర్తించింది. ఏమని గుర్తించింది? మావాడు కూడా ప్రసంగికుడు అయ్యాడురా అని గుర్తించారట. ఎవరు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి సందర్భం. ఏ ఊర్లో అయితే పెరిగాడో కొంతకాలం తర్వాత మంచి పేరు తెచ్చుకుని ప్రజల్లో ఫేమ్, నేమ్ అన్నీ తెచ్చుకుని ఆ ఊరు వచ్చిన తర్వాత మా వాడు మంచి ప్రసంగికుడు రా, అబ్బాయి అందరూ పక్క కూర్చోండి, అందరూ సైడ్గా కూర్చోండి, మన వాడు వచ్చి చిన్న ప్రసంగం చెబుతాడని ఆయన చేతికి గ్రంథపు చుట్టిచ్చారట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. సమాజ మందిరాలు అంటే ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎలా కూర్చుంటారు, అందరూ గోపురాల్లో ఉంటాయన్నమాట, సునగోగులు అంటారు వాళ్ళు. ఆ చుట్టూ కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రతులు ఉంటాయి, గ్రంథం. ఇప్పుడు మనకు బైబిల్ ఎలా తిరగేస్తున్నాంగా, వాళ్ళకి బైబిల్ అలా ఉండదు. వాళ్ళకి బైబిల్ ఎలా ఉండదంటే ఇలా చర్మపు చుట్ట, చర్మాన్ని ఇలా చుట్టేవారు. ఒకప్పుడు మ్యాప్స్ ఇలా రౌండ్ చుట్టేవారు, చర్మపు మ్యాప్స్ ఉండేవి. మ్యాప్ అంటే తెలదంటే ఇంక అంతే సంగతి లేక ఆ మ్యాప్లు రౌండ్ చుట్టేవారుగా. ఆ సేమ్ అలాగే వాళ్ళకు ప్రతులు ఉండేవి. మనకు ఒక పుస్తకం ఉంది కానీ ఒక్కొక్క అధ్యాయం లేదా ఒక్కొక్క అధ్యాయాలు కూడా లేవు, ఒక్కొక్క పేర ఒక్కొక్క పేపర్ మీద ఉండేది అన్నమాట. అలాంటి పేపర్స్ చర్మపు కాగితాలు ఇచ్చి ఇలాగ ఒక టేబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదో రాతి బల్ల ఏదో ఉంటే అందరూ ఇలా కూర్చుంటారు, యాజకులు అక్కడ నిలబడతారు. వారానికి కూడుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు ఆ ప్రతుని ఇలా తెరిచి దాన్ని చదివి దాని భావము చెప్పి వెళ్ళి కూర్చుంటారు. సేమ్ అదే టీచింగ్ క్రిస్టియానిటీ. మనం కొత్తగా నేర్చుకున్నది ఏం కాదు. ఇప్పుడు వాక్యం ఇలా తీయడం, అందులోది నేను వివరించడం, మీరు అలా ఉందో లేదో చూడడం, ఈ యొక్క సిస్టమ్ లేదా ఈ సిస్టమేటిక్ ప్యాటర్న్ ఎక్కడదంటే జూయిష్ పీపుల్ నుంచి వచ్చిందే, గుర్తుపెట్టుకో. అది ప్రభువు నేర్పించింది, ఆ యువత జనాంగం పాటించింది. అందుకే మనం బైబిల్ ఒకటి ముందెట్టుకున్న చదివి వివరిస్తుంటాం చూసారు. సేమ్ యేసుప్రభు వారు కూడా ఆ రోజు కూడా ఆయన నిలబడ్డాడు. ఆ గ్రంథపు చుట్టూ వాళ్ళ వారిచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆయనను గుర్తించారు. మా వాడు ప్రసంగికుడు అయ్యాడని చదివాడు. ఆయన చదివి ఏం చేశాడు? 20 వచనంలో చూడండి. నేడు మీ వినికిడిలో ఈ లేఖను నెరవేరినదని వార్త చెప్పాను. నేను మాట్లాడుతాను, బండ గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారు బైబిల్లో అత్యధిక చిన్న ప్రసంగం ఏదన్నా చేశాడు అంటే వాళ్ళ ఊరిలోనే. ఏ ఊరిలో? ఎంత చిన్న ప్రసంగం అంటే చాలా చిన్నది, ఒకే లైన్ ప్రసంగం. ఏమన్నా తెలుసు ప్రసంగం? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది, అయిపోయింది ప్రసంగం అంతే. బైబిల్లో మీరు ఎక్కడ చూడండి గంటలు మాట్లాడిన ప్రసంగాలు ఉన్నాయి, 3 రోజులు మాట్లాడిన ప్రసంగాలు ఉన్నాయి, కొండ మీద కొన్ని అధ్యాయాలు కొనసాగించిన ప్రసంగాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఊర్లో మాత్రం ఒకే ఒక్క మాట్లాడాడు. బైబిల్ ఇలా తీసి చదివి అన్నాడట, ఇది మీ వినికిడిలో నెరవేరిపోయింది, ఆమేన్ అన్నాడు. అంత చిన్న ప్రసంగం ఎందుకు చెప్పాడు? ఆ చిన్న ప్రసంగం వాళ్ళ జీవితాలకి చాలనుకోలేదు. ఆ చిన్న ప్రసంగం ఈ బతుకులకి ఇది చాలు అని మాత్రం నిర్ణయించుకోలేదు.
చెప్పాల్సినదే నేరుగా ఒక్క మాటలోనే వాళ్ళకి చెప్పేశాడు. ఏం చెప్పాడు? నేడు మీ ఇనికిడిలో ఈ లేఖనము నెరవేరింది. ఏ లేఖనం చదివావు? ఏ లేఖనం చదివాడంటే 17వ వచనం, ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డు వారికి చూపును, కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన రాయబడిన చోటు ఆయనకు దొరికెను. మీరు అర్థమవుతుందా? ఒక అధ్యాయం తీసాడట. మన బైబుల్లో అధ్యాయం ఎక్కడుందంటే వాళ్ళకి అధ్యాయాలు లేవు ఆ కాలానికి. మన బైబుల్ ఈ అధ్యాయం ఎక్కడుంటుందంటే 61వ యెషయా గ్రంథంలో ఉంటుంది. అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం. అంటే 61వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని తీర్చి చదివాడట. ఏముందంటే కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి. ఆ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉందంటే ఆత్మ దేనిని గూర్చైతే చెబుతాదో అది నేనే చెబుతాను. ఆత్మ పని ఏమైతే ఉందో ఆ పనే నా పని ఉంది. ఆత్మ చేయు కార్యమే నేను చేస్తాను. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు చేయు కార్యమే నేను చేస్తాను. పరిశుద్ధాత్ముడు పనే నా పని. పరిశుద్ధాత్ముడు యొక్క చిత్తానుసారమైన నెరవేర్పు చేయడమే నా తక్షణ కర్తవ్యం. ఏం చేస్తామంటే నేను చదువుతాను, చివరి మాటలు చూడండి. బీదలకు సువార్త ప్రకటించుటకు, అభిషేకించుటకు, విడుదల చేయుటకు, ప్రకటించుటకు, విడిపించుటకు, మరలా ప్రకటించుటకు. మీకు అర్థమవుతుందా? రిపీటెడ్ వర్డ్. ఆ రిపీటెడ్ పదాలు మీరు చూడండి. ప్రకటించుటకు, అభిషేకించుటకు, విడుదల, ప్రకటించుటకు, విడిపించుటకు, ప్రకటించుటకు. మీ మాటలు అర్థమవుతున్నాయో లేదో? ఎవరికి ప్రకటించుటకు? బేదలకు ప్రకటించుటకు. ఎవరిని అభిషేకించుటకు? అందరినీ, బేదలను సైతము అభిషేకించుటకు. చెరలో ఉన్న వారిని విడిపించుటకు, గుడ్డు వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, హితవస్త్రము ప్రకటించుటకు ఆత్మదేవుడు, తండ్రి అయిన దేవుడు నన్ను పంపి ఉన్నాడు అని చదివేసి, ఆ చదివేసిన మాట వెంటనే ఇది నెరవేరిపోయింది అని కూర్చున్నాడు. వెంటనే అందరూ అక్కడ ఉంది చూడండి. ఆయన దయగల మాటలు కొంతమంది ఆశ్చర్యపడ్డారట. ఆయన వైపు అలా తేరు చూసి ఆశ్చర్యపోయిన అంటున్నా. అంత ఆశ్చర్యపోయే పనే ఉందంటే అసలు అలాంటి ప్రసంగం ఎప్పటికొచ్చి నజరేతులో ఎవడు చెప్పలేదు. అలాంటి ప్రసంగం అంటే అందులో ఏముందంటే వాళ్ళ గుండెల మీద తన్నేసే మాట. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే వాళ్ళకి నచ్చిన ప్రసంగం అంటే నచ్చిన ప్రసంగమే అక్షరాలు చేశాడు ఆయన. వాళ్ళకి గిట్టని ప్రసంగం చెప్పాడంటే గిట్టన ప్రసంగమే చెప్పాడు ఆయన. ఎందుకంటే నజరేతు చరిత్ర కాస్తంత బ్రీఫ్గా మనకు తెలియాలి. నజరేతు అనగానే జాతీయవాదం కలిగిన లెక్క ఉంటారట. ఏ వాదం? జాతీయవాదం. జాతీయవాదం అంటే మా ఓడ్రా అంటారు చూసారా, అది ఆ బ్యాచ్ అనమాట. అప్పుడప్పుడు మీరు చూసారా ఓవర్లో, ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుందిగా, వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మా టీం రా, మా దేశం రా అని కొట్టుకుంటాం. ఇదే 2020 జరిగింది అనుకోండి, మన ఇండియా కూడా ఆపోజిషన్గా మనకి ఏరేగా పార్టీలో ఆడితే ఆడి మనోడు రా అను. మీ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? మనం ఏమంటామంటే ఇప్పుడు అక్కడ వరకు ఎందుకండి, జాతి భేదాలు అప్పుడప్పుడు ఎలా విడిపోతాయి చెప్పనా? దేశమంతా భారతీయులందరూ చెప్పండి, భారతీయులందరూ ఎవరు? సహోదరులు, సహోదరుమని అంటామా? సరిగ్గా అదే గొడవ వచ్చేసరికి భారతీయుల్లో ఇంకా మీ వాళ్ళు ఎవరు? మా స్టేట్లో వాళ్ళందరూ మా వాళ్ళు అంటాం. ఇంకా మా జిల్లా, ఇంకా మా మండలం, ఇంకా మా పంచాయతీ, ఇంకా మా ఊరు, ఇంకా మా ఇంట్లో, ఇంకా నేను అంటాం. అంతే. అంటే మన స్కేల్ మారిపోతుంది చూడండి. మనోడు అనేది ఎక్కడ వరకు అంటే
మనకు అనుకూలంగా ఉన్నంత కాలం మనోడు. మనకి గిట్టని మాట ఏదన్నా ప్రకటించాడు అనుకోండి, మనోడు కూడా చెప్పండి మనకి పడనోడు అవుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాళ్ళకి నచ్చకపోవడానికి కారణం జాతిని ఉద్దేశించి ప్రసంగం చెప్పలేదంట. అంటే వీళ్ళకి జాతి మీద ప్రసంగాలు కావాలి, రెచ్చగొట్టే ప్రసంగాలు కావాలి. జాతి జాతి అంటే బైబిల్ ముందు పెట్టుకుని ఏం మాట్లాడుతుంటే మన జాతి అంటారు, మన యోధ జాతి, అందులో మన నజరేతు జాతి, మనమే బాగుండాలి. ప్రభు ఒకరోజు మనకి పూలదండలు అయిపోతున్నాడు, ప్రభు ఒకరోజు మనకి హితవస్త్రం కప్పబోతున్నాడు, ప్రభు మనకి బూడిదకు ప్రతిగా భూదండను ఇవ్వబోతున్నాడు. ఇది మన ప్రసంగం, మన గోల్, మన హేమ్, మన డైరెక్షన్, ఇదిగో మన దర్శనం ఇదే. అందరూ అయిపోతారు, మనం సింహాసనం ఎక్కి పూలదండలు వేసి కూర్చుంటాం. ఇలాంటి ప్రసంగాలు కావాలంటే ఎవరికి? యూదులు, క్షమించండి, నజరేతు ప్రజలకి. అంటే వీళ్ళకి జాతి భేదం ఉందంటే ఉంది. మీకు ఆ సందర్భం ఎలా అంచనా వేయగలరంటే మీరు యెషయా కాలానికి వెళ్ళే సమయానికి ఆ సందర్భం అంచనా వేయగలరు. యెషయా కాలంలో ఏం జరుగుతుంది? యెషయా కాలం నుంచి ఈ సందర్భం వరకు ఏం జరుగుతుందంటే అప్పటికి బాబిలోనియన్స్ పాలిస్తున్నారు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని, లేదా దేవుని ప్రజల్ని. అప్పటికి చాలా మెడోపెర్షియన్స్ లాంటి ప్రజలు కూడా వాళ్ళ మీద, అంతకుముందు అసూరియన్స్ కూడా దండయాత్రలు చేశారు. అన్య రాజ్యాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు శత్రువర్గమై యూదుల్ని ఏం చేస్తున్నారు? ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ యేసు ప్రభు కాలంలో వారిని ఇబ్బంది పెట్టే ప్రజలు ఎవరు? రోమీలు. అంటే ఇతర జాతి ప్రజలు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. శత్రువులైన మనుషులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే పొరుగు దేశస్తులు మనకి శత్రువు. పైగా మీకు నజరేతు హిస్టరీలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. నజరేతులోనట రోమీలు యొక్క బలగాలు ఉంటాయి చూస్తారా, మిలిటరీ. ఆ మిలిటరీ క్యాంపులు ఎక్కువ ఉండేయట. ఎక్కడ? నజరేతులో. నజరేతులు ఎక్కువ కొట్లాట్లు, నజరేతులో ఎక్కువ కవాతులు, నజరేతులో ఎక్కువ సైనిక బలగాల యొక్క ముమ్మరమైన కార్యాలు జరిగేవాటి. అందుకే నజరేతుకి ఎవడన్నా వెళ్ళాలన్నా, నజరేతులో ఉండాలన్నా కాస్త ప్రజలకు భయం ఎక్కువ. పైగా నజరేతులో ఉన్న మనుషులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే అందరూ పాడైపోవాలి. చెప్పండి, మేము బాగుపడాలి. మనలాంటి బ్యాచే ఎవరు? నజరేతు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే చుట్టుపక్కల దేశాలన్నీ నశించిపోవును గాక, గలిలయ అన్న, ఆ పైన కపెర్నహూమైన, ఏదైనా వాళ్ళకి మేలు జరిగిందో కీడు జరిగిందో మాకు అనవసరం. ఏదైనా బాగుందంటే ముందు మేము బాగుండాలి, మా ద్వారానే జరగాలి. అందుకే నజరేతట అందరూ బాగుండాలని కోరుకోదట. నజరేతు నుంచి మంచి ఎప్పుడు అనేకులకు రాదట. అందుకే నజరేతు మీద సామెత ఏమొచ్చిందో తెలుసా? నజరేతు నుంచి మంచిది ఏదైనాను రాగలదంటే రాదు. ఎందుకంటే ఆ ఊరు అలాంటిది. నా మాట మీకు అర్థమవుతుందా? నజరేతు నుంచి మంచిది ఏది రాదు. ఆ ప్రజలు అలాంటి వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది. మొన్న మధ్య ఒకడు ఫోన్ చేయడు, ఏ ఊరు మంది అన్నాడు, ఏటలపాలెం అని చెప్పి. నా ఊరికి చాలా పెద్ద పేరు ఉంది, తర్వాత నేను బ్రేక్ తర్వాత చెప్తాను నేను. మా ఊరు ఒకప్పుడే, ఇప్పుడు కూడా అద్దెలేండి. తేడా వచ్చిందనుకోండి, భాయి భాయ్ అన్న వాళ్ళే చెప్పండి చూసుకుందాం అంటారు. అంటే అదొక పేరు ఉంది మా ఊరికి, ఏటలపాలెం. కాబట్టి ఆ ఊరు పేట కొన్ని ఊరు పేర్లు అదో రకంగా రాడికల్గా ఉంటాయి. నజరేతు కూడా అదో అక్కడ చూడండి, వాళ్ళ గొడవలకు పెట్టింది పేరు. మంచి కోరుకోరట. వాళ్ళకి ఎందుకు ఈ ప్రసంగం నచ్చలేదంటే ఆయన 2 ఉదాహరణలు ఇస్తాడు. ఏలియా కాలంలో దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇజ్రాయేల్ వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఊరికి ఎలుపులున్న సారేపతు అన్యురాల దగ్గరికి వెళ్ళాడు. ఎలీసా కాలంలో దేవుని సన్నిధి ఎక్కడికి వెళ్ళింది? సిరియా వెళ్ళింది. అంటే మీ అందరూ కోరుకునేది ఏంటంటే మా ఊరు రావాలి, దేవుడు మాకు దండలు వేయాలన్నారు. కానీ దేవుడి చరిత్రలో ఎలా ఉన్నాడంటే మిమ్మల్నే కాదు ఊరు వాడ అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. ఆ ప్రసంగం వాళ్ళకి నచ్చలేదు. నా మాట మీకు అర్థమవుతుందో లేదు? ఇంకా అర్థమవుకపోయినా ఇంకేం చేయలేము. సందర్భంలో జరుగుతున్నది ఏంటంటే ఈయన ఏమంటే కృప మీకే కాదు, కృప అందరికీ. అసలు ఇశ్రాయేలు దగ్గరికి కాదు దేవుని సన్నిధి వెళ్ళింది, సిరియా వెళ్ళింది.
సిరియాలో ఎవరున్నారు? నయమాను ఉన్నాడు. నయమాను దగ్గరికి, నయమాను ఇశ్రాయేలీయుడా? కాదు. నయమాను నజరేతా? కాదు. నయమాను యూదుడా? కాదు. సారెపతి విధవరాలు ఎవరు? ఆమె ఇశ్రాయేల్ రారా? కాదు, అన్యురాలు. ఆమె ఊరికి ఎలుపుల ఎక్కడో ఉంది. అలాంటి వాళ్ళదంటే దేవుని కృప ఎక్కడికి వెళ్తుందో తెలుసా? దేవుణ్ణి ఎరగానే వారి దగ్గర కూడా వెళ్తుంది. మీరేమంటున్నారు చెప్పిన? ఈ దేవుడు మా దేవుడు, మా జాతి, మా 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 అని మీరు కొట్టుకు చచ్చిపోతున్నారే తప్ప ఈ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని మీ బుర్రలకి ఎక్కట్లేదు. అందుకే ఆయన కావాలని ఒక మాట చదవడు అక్కడ. ఎక్కడ? ఇప్పుడు మనం చదువుకున్న మాటలు ఏదైతే ఉందో ఈ యెషయా గ్రంథంలో కావాలనే ఒక మాట చదవడు ఆయన. ఏ మాట చదవడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం వాళ్ళు ఎందుకు ఆగ్రహంతో యేసు ప్రభువుని చంపేయాలనుకున్నారో ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. బేదలకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాతులందరినీ సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమునిచ్చును, బూడిదకు ప్రతిగా పూదండ. ఈ మాట కావాలని చదవడండి. మీరు కావాలంటే మళ్ళీ అధ్యాయం ఇంటికి వెళ్ళినారు చదువుకోండి. ఆ లూకా సువార్తలో రాయబడిన సందర్భంలో ఆయన కావాలని ఏ మాట చదవడో తెలుసా? బూడిదకు ప్రతిగా పూదండ. బూడిదకు ప్రతిగా పూదండ అంటే ఈరోజు ఏ శత్రువులైతే మిమ్మల్ని బూడిద చేస్తున్నారో వాళ్ళను నేను తొక్కి మీ మెడలో ఏమేస్తాను? పూదండ వేస్తాను అన్నది సందర్భం. అంటే వీళ్ళకి ఎలా అర్థమైందంటే ఈ శత్రువులను తొలగించి మీ బూడిద తీసి మీకు పూదండ వేస్తాను అనగానే ఈ రెఫరెన్స్ వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, అంటే అందరూ నశించిపోతారు, దేవుడు మాకు పూలదండలు వేస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు నశించిపోయి బూడిదకు పతిగా మా మీద పూదండ వేస్తాడు కనుక ఆ పూదండలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూసేవారు. యేసుప్రభు అన్నాడు, పూలదండలు లేవు, ఏమీ లేవు అన్నాడు. ఆయన ఏమన్నాడు? బూడిదకు ప్రతిగా పూదండ. అంటే వీళ్ళ మైండ్లో ఈ రెఫరెన్స్ పెట్టేసుకున్నారట. ఈ రెఫరెన్స్ పెట్టుకోవడం వలన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మీరు చూసారా? వాళ్ళు ఏమని అడుగుతారు తెలుసా? ఏ కెఫర్నహూములో చేసావుగా మనకెందుకు చేయవు? ఆ కంపారిజన్ చూసారా వాళ్ళు ఎలా చేస్తున్నారు? గలిలయలో ఇలా చేసావుగా మనకెందుకు చేయవు? ఇతర ప్రాంతాల్లో సూచక్రియలు చేసిన వైద్యుడా చూసారా? ఈ వైద్యుడిపై నీవు నీ సొంత ప్రాంతంలో ఎందుకు ఆశ్చర్యకార్యాలు చేయ? అంటే ఇతరులకు చేసిన నీవు మనకెందుకు చేయవు? డిమాండ్ చూసారు ఎలా ఉందో? ముందేమన్నారు? మావాడా అని పొగిడారు. ముందేమన్నారు? మావాడని ప్రతిచ్చి ప్రసంగం చెప్పమన్నారు. తీరా ఆయన ప్రసంగం చెప్పిన తర్వాత మావాడు కాదు, దేవుడికి అందరూ కావాలి, మిమ్మల్ని ద్వేషిస్తున్న వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అనగానే వాళ్ళకి ప్రసంగం నచ్చలేదట. బూడిదని వచనం ఎందుకు వదిలేసావు అన్నారట. ఆ మాట మీకు అర్థమవుతుందా? బూడిదకు ప్రతిగా పూదండన్న ఆ వచనం ఎందుకు వదిలేసావు? వైద్యుడా, నీ స్వస్థలమందు ఎందుకు నువ్వు సొంత ఊరు వారికి ఇది చేయడం లేదు? అంటే వీళ్ళ గోలంతా ఏంటి చెప్పండి? మనకి చేయి, మనకి 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 మనం బాగుండాలి, మనకి 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 ఈ మనకి మనకి ఎవడైతే ఇలా చేస్తారని చెప్తున్నాను చచ్చిపోతారండి ఒకరోజు. మనకి మనకేంటి? అసలు బైబిల్ కోణంలో దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? అందరికీ, అందరం బాగుండాలి, అందరితో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు కనుక ఆయన ఎత్తిన విధానం చూడండి. ఈ మాటలు ఎప్పుడైతే మాట్లాడో మళ్ళీ వీళ్ళకి డౌట్ వచ్చిందట, ఈ అబ్బాయి ఫలానోళ్ళ అబ్బాయే కదా అన్నారు. అక్కడ మాట ఉందా? ఈ అబ్బాయి ఫలానా వారి అబ్బాయే కదా, యోసేపే కదా వీళ్ళ నాన్నగారు, ఆ చిన్నమ్మాయి మరియమ్మ వీళ్ళ అమ్మగారేగా, వీళ్ళ తమ్ముళ్ళు వీళ్ళ చెల్లెళ్ళు మన మధ్య ఉన్నారుగా,
వీళ్ళ అబ్బాయేగా, ఏదో బయటోడు అన్నట్టు మాట్లాడతాడు. మనూరు అబ్బాయే కదా, మనూరి మనుష్యుడే కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఆయన అయిపోయి ఆశ్చర్యంగా చూశారట. మరో మాట ఉంది చూడండి, ఆ మాటల్లో వాళ్ళందరికీ అర్థమయ్యేలా హితవస్త్రము అన్నాడు. హితవస్త్రము ప్రకటించటకు. హితము అంటే ఏంటి చెప్పిన? హితము అంటే హితము అన్న, హిత బోధ అన్న, మరో మాట నేను చెప్తున్నాను, హితుడు అన్న, ఇవన్నీ ఒకే ప్యాటర్న్లోకి వస్తాయి. హితవస్త్రం అంటే మంచి బోధ చెబితే మీకు నచ్చదు. హితం అంటే ఏంటండి? మంచి బోధ చెబితే మీకు నచ్చదు. అంటే అందరూ బాగుండాలని చెబితే మీకు నచ్చదు. నేను ఏం ప్రకటించడానికి వచ్చాను? హితము ప్రకటించడానికి వచ్చాను. మీరేం కోరుకుంటున్నారు? మీకు హితం వద్దు, మీకు సొంత లబ్ధి ప్రసంగాలు కావాలి. అందుకే మరలా చెప్తున్నాను, మీకు నచ్చినా నచ్చకపోయినా ఏలియా కాలంలో దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వాళ్ళకి మళ్ళీ పుండి మీద కారం చెల్లేలాగా ఏమన్నాడు చూడండి. అదే వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయం 4వ అధ్యాయం వచనం చెప్తాడు, 25వ వచనం. 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాండ్లు. నా కంపారిజన్ చూసారు ఎలా ఉందో? ఏంటట? మీ ఊర్లో అంతమంది, మీ దేశంలో అంతమంది విధవరాండ్లు ఉన్న దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆ మాట మీకు అర్థమవుతుందో లేదు? మన ఊరు, మన దేశం వదిలే దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? బయటికి, బయట ప్రజానికం దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఆ ఊర్లో ఉంటున్న ప్రజలైనా వాళ్ళ బయటోళ్ళు, అన్యులు, ఆ అన్యుల దగ్గరికి వెళ్ళారు. అదిగో అన్యులైన ఆవిడ దగ్గరికి దేవుడు, అంటే ఇశ్రాయేలులు ఎంతమంది విధవరాండ్లు ఉన్నా ఆవిడ దగ్గరికి వెళ్ళాడంటే ఆవిడ ఇశ్రాయేలీరాలు కాదు, ఆవిడ బయట ఆవిడ. ఆ బయట ఆవిడ దగ్గరికే దేవుడు వెళ్ళి కార్యము చేయాలనుకున్నాడంటే దేవుడు మిమ్మల్నే కాదు బయట వాళ్ళని కూడా ప్రేమిస్తాడు. మీ గోలల్లా ఎప్పుడు ఏంటంటే మా నజరైతే బాగుండాలి, మా నజరైతే బాగుండాలి, మా నజరైతే బాగుండాలి, దండలు మాకేయాలి, సన్మానాలు మాకే చేయాలంటే దేవుడు మీ దండలు పట్టుకెళ్ళి బయటకు వేసాడట. అర్థమవుతుందా? మీరు అన్నంతే. మనమైనా మనం బాగుండాలి, మనం బాగుండాలంటే మనం బాగోం, ఎదురోళ్ళు బాగుంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఏదైనా మీరు చూడండి, మన సంఘం బాగుండాలి, మన సంఘం బాగాలంటే ఆత్మీయంగా బాగుండాలనుకోండి. అంతేగాని మన సంఘం ఏసీలతో ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలంటే ఈ సెట్ కింద ఉంటాం 24 hours. మీకు అర్థమైందా? అందరూ బాగుండాలి. అందరం బాగుండాలనుకున్నప్పుడే దేవుడు అందరికీ సమానంగా పోల్దండేస్తాడు. మరో మాట అన్నాడు, ఎలీషా కాలాన్ని ఎత్తుతున్నాడు చూడండి. మరియు ప్రవక్తి అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీయులు అనేకులు కుష్ఠరోగులున్నను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత బాగుందండి అన్నమాట. ఈ 2 ఎగ్జాంపుల్లో ఏమిస్తున్నారు తెలుసా? దేవుడు బయట వారిని కూడా ప్రేమిస్తాను. మీ బుద్ధి మారకపోతే ఆయన ప్రేమ మీకు దొరకదు. ఎప్పుడు మీరు గమనించండి, బయటోళ్ళు పాడైపోయారు, బయటోళ్ళు నశించిపోవాలన్న ప్రసంగాలు చాలామందికి బాగా నచ్చుతాయి. ఇదిగో యుఎస్ఏలో తుఫాన్ వచ్చిందట, వస్తుంది, మన ఇండియాలో రాదేమనుకుంటున్నాం, ఎందుకు? ఇండియాలో నేనున్నాను అన్నాడు. చూసారా? ఫలానా ఊర్లో ఇలా జరిగిందట, ఏదో భూకంపం వచ్చిందట, వస్తుంది, మనకు రాదు, మన ఊర్లో మనం ఉన్నాం అంటాడు. ఈ దరిద్రపు డంబం వాళ్ళకు ఉండేదట. ఎవరికి? నజరేతు వారికి. మనము దేవుడు, మన దేవుడు మనమని ఈ జాతి భేదం ఉన్న వాళ్ళ జాతి భేదాన్ని పగలగొట్టాయన అన్నాడు, అందరూ ఈయనకి కావాలి, నేను వచ్చినది నశించిపోతున్న దాన్ని ఎత్తుకు రక్షించాలనుకుంటానే తప్ప కనబడుతున్నవి నశించిపోవాలని కోరకుండా వారు కూడా బాగుండాలని కోరుకుంటానే తప్ప ఇదిగో
పనిష్మెంట్ కన్నా కృపే ఇవ్వాలనుకుంటానే తప్ప మీ బుద్ధిలా నేను ఆలోచించను. మీకు మాట చెప్తున్నాను, ఈరోజు ఈ ప్రసంగం మీ వినికిడిలో నెరవేరిపోయింది. ఏమి నెరవేరింది ప్రభు అంటే, ఏదైతే ప్రభు మీలో ఉండాలని కోరుకుని మీ మధ్య ప్రసంగం జరగాలనుకున్నాడో ఈ లేఖనం మీ మధ్య నెరవేరిపోయాయి. మీ మధ్య నెరవేరింది. ఎందుకంటే ఈ ప్రసంగాల్లో మీరు ఎప్పుడు ఇది చదివినా ఇది మీరు ఇష్టపడరు. మీకు ఆ మాట లేకపోతే ఇష్టపడరు. ఇప్పుడు ఆ మాటే తీసి చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆయన అడుగుతున్నాడు. ఇదిగో ఆయన బూడిద ప్రతిదండన, ప్రతి బూడిదకు ప్రతిగా పూలదండ, ఈ మాటలు తీసేయండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆశ్చర్యపడి అందరినీ ప్రేమిస్తున్నాడు. బాగా వినండి, ఈ దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈ అబ్బాయికి ఎంత దయ ఉందో, ఎంత ప్రేమ ఉందో. చెరలో ఉన్నవారు విడుదల అంటున్నాడు, గుడ్డు వారికి చూపు అంటున్నాడు, నలిగిన వారికి విడుదల అంటున్నాడు, హితవస్త్రం అంటున్నాడు. ఇంత దయగల మాటలకు ఆశ్చర్యపడి కిందికి వచ్చిన వెంటనే అన్నాడట, ఇది నెరవేరిపోయింది అనగానే, వైద్యుడా ఒక మాట అడుగుతాం, నిన్ను నువ్వు స్వస్థపరచు. కపెర్నహూములో చేసావుగా, మరి ఎక్కడెందుకు చేయు? మాట్లాడుతున్నాను, అక్కడ చేస్తే ఇక్కడ చేయాలా? డిమాండ్ ఏంటి అంటే, అక్కడ చేస్తే ఇక్కడ చేయాలా? వాళ్ళకి ఏదో జరిగితే ఇక్కడ జరగాల? వీళ్ళు ఎలా ఉంది చెప్పనా? ఎర్ర సముద్రం వాళ్ళకి పాయలు చేసావుగా, మరి మా సముద్రం ఎందుకు పాయలు చేయమంటే, నీకెవడ వెనకాల తోరుకొస్తున్నాడని పాయం చేయాలి? నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళకంటే తోరుకొచ్చాడంటే ఏదో సందర్భం ఉంది, అక్కడ చేస్తే ఇక్కడ ఎందుకు చేయాలి? ఎగ్జాక్ట్ ఎందుకు జరగాలి? అది ఆయన చిత్తం, ఆయన సార్వభౌమ అధికారం. దాన్ని మనం ఇలా చేయమని ఆయన్ని కమెంట్ చేయడానికి మనకేం రైట్ ఉంది? అప్పుడప్పుడు గొడవాడేస్తుంటారు చూస్తారు కొంతమంది యేసు ప్రభుతో ప్రార్థనలో, ప్రభువా వచ్చే వారానికి జరుగునుగాక అంటాం, జరగకపోతే జరుగునుగాక అంటాం. ఆ డిమాండ్ దేనికి? అదిగో ప్రభువా ఆ రోజు అబ్రహాముని దీవించావు, చెప్పు మమ్మల్ని ఎందుకు దీవించవా? మమ్మల్ని దీవించకపోతే ఆయన కూడా దీవించడం మాని అంటారు. అదో రకం మనం. అది వాళ్ళకి చేసావు, మాకెందుకు ఇచ్చేయి? ఇదిగో చరిత్రలో యాకోబుని లేవనెత్తి ఉన్నతమైన స్థితిగా, యోబుని ధారాళముగా ఆకాశవాకింట్లు ఇప్పినంతగా నువ్వు ఆశీర్వదించేసావు, మమ్మల్ని కూడా ఆశీర్వదించే. ఆ కంపారిజన్ చూసారు ఎలా ఉందో. యోబు ఏడిచాడు, అది గుర్తురాదు మనకి. అబ్రహాం కొడుకుని బలి ఇచ్చేసాడు, అది గుర్తురాదు మనకి. యాకోబు నలిగిపోయి ఏసారిపోయాడు, అది గుర్తురాదు మనకి. అన్ని ఆశీర్వాదాలు గుర్తొస్తాయి. అలా చేసో మాకు ఎందుకు చేయవంటే, యాకోబు మక్కి ఎరగొట్టేసాడు, నీకు ఎరగొట్టమంటావా? అబ్రహాంని ఈడ్చేసాడు, అలా ఆవిడ మాట విన్న తర్వాత ఈడ్చేయమంటావా? ఎవరెవరైతే ఆకాశ వాకిండ్లు ఇప్పి వాళ్ళు ఆకాశ వాకిండ్లు ఇప్పబడి వాళ్ళ మన్నాను తిన్నారంటే, అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచారు. నడుస్తావా? అరేబియా ఎడారికి తీసుకెళ్ళిపోతారు, నడుస్తావా? సందర్భం మానేసి వాళ్ళకి చేసావు మాకు ఎందుకు చేయవు, వాళ్ళకి చేసావు మాకు ఎందుకు చేయవు? ఎందుకు చేయవు కదా ప్రభువా, నీ చిత్తం అయితే కృప అయితే చేయి ప్రభువా. ఇది పద్ధతి. ప్రభువా ఈ అనీతిమంతుడి మీద, ఈ నీతి లేని వాడి మీద, ఈ పాపి మీద ప్రభువా నీకు జాలి దయ తండ్రి ప్రభువా కలిగిన వాడు అని నీ గూర్చి నేను చదువుకున్నాను, నా మీద కూడా జాలి చూపించు. ఇలా చేయి ప్రార్థన బాగుంటుంది. అలా కాకుండా డిమాండ్ చేయడం ఏంటి? ఇలాగే డిమాండ్ చేశారు ఎవరు? నజరేతు వాళ్ళు అడుగుతున్నారు, కపెర్నహూములో చేసావు, నువ్వు వైద్యుడివి, నిన్ను నువ్వెందుకు స్వస్థపరచుకో అంటే, నువ్వు బయట వాళ్ళకి వైద్యం చేస్తావు కానీ మన వాళ్ళకి వైద్యం చేయవా? ఇవన్నీ మాట్లాడి ఎప్పుడైతే ఆయన అనుకూలంగా వాళ్ళకు ఉండలేదు, 28వ వచనంలో సమాజ మందిరంలో ఉన్నవారు అందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని, నేను అడుగుతున్నాను, మీరు సీన్ ఊహించుకోండి. యేసుప్రభులు ఇలా ఉన్నారండి ఒక్కరే. అప్పుడు శిష్యులు కూడా అంత దగ్గరగా కానీ క్లోజ్గా ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ ఆయన ఒక్కడే అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఈ చుట్టూ ఈ పెద్ద మనుషులు మేకపోతే గాంభీరాలతో నిలబడ్డారు. ఆయన మధ్యలో ఉన్నప్పుడు ఆ ఆగ్రహంతో ఉన్నారంటే ఎలా ఉండుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన గొంతుకు పెట్టి కరిసేయాలన్నంత కోపం ఉంది వాళ్ళకి. మరో మాట చెప్పనా, ఏ దేవాలయంలో అయితే ప్రార్థన చేస్తున్నారో అదే దేవాలయంలో ఆగ్రహం వచ్చేస్తుంది అంటారు. ఏ చర్చిలో అయితే వీళ్ళు, వాళ్ళ చర్చ్ అదే, ఏ చర్చిలో అయితే వీళ్ళు దేవునికి విజ్ఞాపన చేశారో అదే చర్చిలో ఒక మనుష్యుడిని చంపేయాలని చూస్తున్నారని చూడండి. అంటే వీళ్ళ ఆగ్రహం తెచ్చేసుకుని వాళ్ళందరూ ఎలా నిర్ణయించుకున్నారో తెలుసా? లేచి ఆయన పట్టణం నుండి ఎల్లగొట్టి, చూసారా, అంతకుముందు మావాడే అని ఆ గ్రంథం ఇచ్చారు, ఇప్పుడు మావాడన్న వాళ్ళే బయటకు పోరా అని పట్టణం నుంచి ఎల్లగొట్టేస్తున్నారు. ఎల్లగొట్టేటంటే అది మీకు ఆ సీన్ ఎలా ఉందో మీరు ఊహించుకుంటున్నారు లేదు.
గెంటేశారేమో, వెళ్ళిపో అన్నారేమో, అవమానించేశారేమో, వద్దన్నారేమో, వెళ్ళిపో నీతో మాకు పని లేదన్నారేమో. ఎందుకు అంటే హితము చెప్పితే సొంతూరోలు కూడా నచ్చం. గుర్తుపెట్టుకో, ప్రవక్త, నీతిమంతుడు లేదా హితబోధ చెప్పేవాడు సొంత వారికి సొంత ఊరోళ్ళకి నచ్చడు. అదే చెప్పాడు ఆయన సామెత. ఇదిగో వైద్యుడు అన్నప్పుడు ఆయన చెప్తుండే, ఇదిగో ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? ఆయన హితము మాట్లాడుతున్నాడు కనుక నచ్చడు. ఆయన హితం మాట్లాడుతున్నాడు కనుక నీలా నీ చుట్టూ ఉన్నవారు లేకపోతే నచ్చడు. హితము ఎక్కడైనా మాట్లాడండి. నేను మరలా ఒక మాట్లాడుతాను, సొంతూరోళ్ళకి అన్ని సందర్భాల్లో నచ్చమని దాని ఉద్దేశం కాదు. హితము మాట్లాడితే నచ్చం, సత్యము మాట్లాడితే నచ్చం. మన ఊరోళ్ళు సత్యంలో లేనప్పుడు మనం నచ్చం. మన ఊరు వాళ్ళకి మనం ఎప్పుడు నచ్చుతాం అంటే వాళ్ళ సత్యంలో ఉంటే నచ్చుతాం, వాళ్ళు సత్యాన్ని ప్రేమిస్తే నచ్చుతాం. మన ఊరు వారికి, మన సొంత ఇంటి వారికి మనం ఎప్పుడు నచ్చమంటే ఇదిగో మన హితము సత్యము మాట్లాడితే నచ్చం. యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆయన సత్యం మాట్లాడుతున్నాడో తలక్రిందులుగా పడదోయవలనని తమ పట్టణమును కట్టబడిన కొండపేటు వరకు తీసుకొని పోయి పైకి తీసుకుపోయి అక్కడి నుంచి గెంటారు. ఎందుకంటే ఇక బాడీ కూడా దొరకకూడదు అనుకున్నారు. అంటే ఒక్క ప్రసంగానికి అంత అలా చంపేయాలనుకున్నారంటే నేను ఒక మాట అడుగుతున్నాను. ఆయన చాలా ప్రసంగాలు వ్యతిరేకంగా మాట్లాడే ఇశ్రాయేలుకి అవన్నీ ఆ రోజు అక్కడ మాట్లాడితే ఏం చెదురండి ఆయన్ని. అవన్నీ వాళ్ళకి లేట్గా ఇన్ఫర్మేషన్ వచ్చి లాస్ట్కి ఆయన ఏం చేశారు తెలుసా? సిలువేసి చంపేశారు. అది నజరేతు వారే కాదు, ఎంటైర్ ఇశ్రాయేల్ అందరూ కలిసి, యూదులందరూ కలిసి ఆయన చంపారు. ఎందుకంటే ఆయన ప్రసంగాల హితము ప్రజలకి నచ్చలేదు. ఆయన వైద్యుడికి ఉన్నంతకాలం నచ్చింది, స్వస్థతలు చేసినంతకాలం నచ్చింది, అన్నం పెట్టినంతకాలం నచ్చింది. ఆయన ఎప్పుడైతే సత్యం ప్రకటిస్తున్నాడు, ఇది మీరు ఇలా లేకపోతే మీకు దేవుడు మిమ్మల్ని విడిచి ఆయన వేరే వారి దొడ్డు కంటే వేరే గొర్రెలకు కూడా ఆయన మార్గాలు సరళం చేస్తాడని ఈ మాటలు వాళ్ళ బుర్రలకు ఎక్కలేదు, కొబ్బడిపోయారు. ఇప్పుడు కూడా చెప్పండి, మనం కూడా ఇక్కడ సీరియస్గా నిలబడి మీరు మారకపోతే, ఇదిగో మీరు సరిగ్గా ఉండకపోతే దేవుడు మన సంఘాన్ని వదిలేసి వేరే సంఘం దగ్గరికి వెళ్ళిపోతాడంటే ఆయన వదిలేసి మేము వదిలేస్తే ఈ సంఘానికని వెళ్ళిపోరు? ఖచ్చితంగా వెళ్ళిపోతాం మనం. అదో రకం మనం. ఆ రోజు కూడా మనుషులు కూడా మీరు చూడండి, వాళ్ళు ఇష్టపడలేకపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తలక్రిందులుగా పడదోసి చంపేయాలనుకున్నారు, కానీ ఆయన వారి మధ్య నుండి దాటి వెళ్ళిపోయాడు. చాలామంది ఏమంటారంటే, చూసారా దేవుడైతే వాళ్ళు నిలబడొచ్చుగా, భయపడి అలా వెళ్ళిపోయాడు అంటే భయపడి వెళ్ళిపోలేదు. ఆయన మరణం పనికి మాలిన గొడవల్లో ముగిసిపోవడం ఆయనకి ఇష్టం లేక వెళ్ళిపోయాడు. ఆ మాట మీకు అర్థమైందో లేదు? ఆయన భయపడి వెళ్ళిపోలేదు, ఆ పనికి మాలిన గొడవల్లో ముగిసిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ముగింపు ఎలా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన ముగింపు ఎలా ఉండాలో తెలుసా? కలవరి గిరి మీద లోక పాపాల కొరకు చనిపోవాలి, అంతేగాని సొంతూరులో గొడవల కొరకు ఆయన చనిపోకూడదు. ఆ సొంతూరులో గొడవల కొరకు ఆయన చనిపోకూడదు అనుకున్నాడు కనుక ఆ గొడవల్లో నుంచి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడు మీరు కూడా అదే గుర్తుపెట్టుకోండి, మన మరణం సేవలో అర్థవంతంగా ముగిసిపోవాలి తప్ప పనికి మాలిన గొడవల్లో తలెట్టి ఆ రోజుతో మన లైఫ్ ముగిసిపోకూడదు. కొన్ని గొడవలకు ఎందుకు సైడ్ అయిపోవాలంటే మనం అలా ముగిసిపోకూడదు. కొన్ని పనికి మాలిన విషయాలు మనం ఎందుకు తలదూర్చకూడదు అంటే మన ముగింపు అలా ఉండకూడదు. మన ముగింపు ఎలా ఉండాలంటే ఆయన చిత్తానుసారంగా మన ముగింపు ముగిసిపోవాలి. దాని కొరకు ఎదురు చూడాలి, దాని కొరకు ఆతృత పడాలి. దేవా, నేను ఈ గొడవల్లో నా జీవితాన్ని ముగించడం నీ చిత్తము కాదు, నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని ముగించడం నీ చిత్తం. అది దాని కొరకు ఎదురు చూస్తున్నానని. అసలు మనల్ని ఏమనుకున్నా, చేతగానోడు అనుకున్నా, ఈడేనికి స్పందించడానికి ఏవేవో మాట్లాడుకున్నా, మీరు ఏమనుకున్నా అనుకోండి, నేను ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వనుగాక. అవును, ఎందుకంటే ఇది దేవుని చిత్తము కాదు. ఆయన ఎంతవరకు ఉండాలో అంతవరకు అక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రతి దానికి అడ్డగోలు గొడవలకు వెళ్ళి ఇంక జీవితం అంతా గొడవల్లోనే రన్ చేసే బ్యాచ్ ఉన్నారు తెలుసా? అది ఆయన చిత్తం కాదు. ప్రతిదానికి వివరణ ఇచ్చి కూర్చోడు ఆయన చిత్తం కాదు. ప్రతిదీ భుజాన్ని వేసుకోవడం ఆయన చిత్తం కాదు. ఆయన చిత్తం ఏంటో తెలుసా? ఆయన సేవలో మాత్రమే మన జీవితం ముగించాలి. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారిని ఎందుకు చంపేయాలనుకున్నారు చెప్పండి? సొంతూరోళ్ళు ఎందుకు చంపేయాలనుకున్నారంటే ఆయనకి నచ్చిన ప్రసంగం వాళ్ళకి నచ్చలేదు.
వారికి నచ్చినట్టుగా ఈయన బోధ చేయలేదు. నచ్చినట్టుగా బోధ చేయకపోతే ఆ రోజే కాదు, చెప్పండి, ఈ రోజు కూడా చంపేస్తా. ఇదే మైక్ పట్టుకుని కొన్ని విషయాలు బాహాటంగా కొన్ని ప్రాంతాల్లో నిలబడి మాట్లాడామనుకోండి, ఏం చేస్తారండి? పొల్లని లేస్తారు. నాకు ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తారు సీరియస్గా. సత్యమును ప్రకటించి చచ్చిపోయిన అనేక మంది సేవకులు ఉన్నారు. సత్యము మాట్లాడి జీవితాన్ని ఎరకాటంలో పడేసుకుని అనేక మంది ఉన్నారు. సత్యము కొరకు అసువులు బాసిన వారు ఉన్నారు. హితము మాట్లాడి దేవుని కొరకు అసువులు బాయాలి తప్ప పనికి మాలిన కళ్ళబొల్లు కబుర్లు ఎన్ని వాళ్ళే మన జీవితాన్ని ఊహించకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సొంత ఊరోళ్ళు పట్టించుకుపోయినా పర్లేదు, కానీ హితము మాత్రమే మాట్లాడాలనుకోవడం. మా వాళ్ళకి నచ్చాలి, జాతి కోసం మాట్లాడాలి, మా ఊరోళ్ళని మెప్పించాలి, మా ఇంటోళ్ళని మెప్పించాలి, ఇలాంటి దరిద్రపు ఆలోచనలన్నీ మానేయండి సేవలో. మా ఊరోళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, మా సొంత వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నేను హితము మాత్రమే మాట్లాడాలి. దేవుడు నిన్నే కాదు, మనల్నే కాదు, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కృప ఇజ్రాయేలు ఎలుపులకు వెళ్ళింది, కృప బయటి వారిని కూడా ప్రేమించింది. ఆ రోజు ఆ కృప అక్కడే కాదు, ఇక్కడ మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తుంది. మరో మాట చెప్పిన, ఆమాసు ఉగ్రవాదులు కూడా మారాలని కృప ప్రేమిస్తుంది. ఇశ్రాయేలుని ప్రేమించే దేవుడు ఆమాసు వారిని కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు. విలువైన మాటలు అందించారు తండ్రి. హితవు మాట్లాడిన ఏ బోధకుడు ఈ సమాజానికి నచ్చడు, సొంత వారికి నచ్చడు. పొగిడిని నోరులే తండ్రి, మరలా మేము పాడవాలని కోరుకునే మనుషులు, నిలకడలేని మనుషులు తండ్రి. ఈరోజు తండ్రి వైద్యుడని పొగిడిన వారే తండ్రి, ఆ వైద్యుడే నశించిపోవాలని కోరుకునే పాపపు రోగులు ఈ సమాజంలో ఉన్నారు తండ్రి. తండ్రి సొంత వారు, సొంత ఇంటి వారే యేసుప్రభు వారిని కాదన్నప్పుడు మాకు ఆ కార్యములు జరగడం పెద్ద ఎంతేమీ కాదు తండ్రి. తండ్రి ఆయన మార్గంలో మేము నడిస్తే, ఆయన చెప్పిన మార్గాల్లో మేము వెంబడిస్తే, ఆయన చెప్పినట్టుగానే మా జీవితంలో తండ్రి జరిగితే, వాక్యము మా జీవితంలో నెరవేరుతున్నందుకు మాకు సంతోషం తండ్రి. మనుష్యులు రోజుకొకలా ఉంటారు దేవ. వాళ్ళ మాటలను బట్టి మేము బతకూడదు, మీ మాటలను బట్టి మాత్రమే మేము బతకాలి. మీ చిత్తం కొరకు మాత్రమే మేము నడవాలి. ఈ విధమైన తలంపులతో నడిపించండి. సొంతవారు కానివారు ఎవరు ఎలా ఏ విధంగా మా గురించి మాట్లాడుకుంటున్నారన్నది మాకు అనవసరం తండ్రి. మీ మాటలు మేము ఉన్నట్టుగా మాట్లాడుతున్నామా లేదన్నదే ప్రాముఖ్యం. ఆ మాటలకు తండ్రి చావు తలక్రిందులుగా మమ్మల్ని పడదోయాలని మాకు ఎదురొచ్చిన మేము చెప్పాల్సినది చెప్పాలంతే. నా ముందు మాట్లాడిన తమ్ముడిని, నడిపిస్తున్న వారిని, కూడి వచ్చిన విశ్వాసుల్ని అందరినీ తండ్రి మరింత ఆదరించండి. వచ్చేవారం కూడా మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.